హాయ్ అండి, అందరికి నమస్కారం. ఏంటండి రాజమౌళి గారు, మీరేంటి అసలు నాకు తెలియకడుగుతున్నా. ఒక్కొక్క సినిమాకి మీరు తీసే విధానం చూస్తూ ఉంటే మైండ్ బ్లోయింగ్. బా, ఒక్కటా రెండా అసలు ఈ ఒక్క గ్లిమ్స్ అనాలా, దీన్ని ప్రోమో అనాలో లేకపోతే ఇంకొకటి అన్న ట్రైలర్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చూసినంతసేపు కూడా స్టార్టింగ్ ఎప్పుడైతే ఆ గేమ్స్ అనేది రిలీజ్ చేశారో మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా మీలాంటి డైరెక్టరు మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా చెప్తున్నానండి, హార్ట్ఫుల్గా. మీలాంటి డైరెక్టరు మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు మేము నిజంగా గర్వపడుతున్నామండి. ఎందుకంటే మీరు అందించిన సినిమాలు ఇంతకు ముందు ఒక లెక్క, నాకు తెలిసినంత వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని చూపించే ఎప్పుడు కూడా తన అభిమానులు ఇంతవరకు చూడని విధంగా ఆయన చూపిస్తూ ఉంటే నాకైతే మాత్రం గూజ్ బంప్స్ అయితే మాత్రం అసలు ఆగలేదండి. గూజ్ బంప్స్ అయితే అసలు ఆ సీన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ కా నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఆ గ్రాఫిక్స్ ఏంటంటే బాబు, నాకు నిజంగా మతిపోయింది అనుకోరాడు, మతిపోయింది. బాబా వండర్ఫుల్ అండి. నిజంగా మీకు నిజంగా చెప్పాలంటే మీలాంటి డైరెక్టరు అసలు తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ చెప్తున్నా, మీలాంటి డైరెక్టరు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను మాత్రం చాలా సంతోషిస్తున్నానండి. ఏంటండి అసలు రాజమౌళి గారు నిజంగా ఆ చిన్న గేమ్ చూస్తేనే మత్తిపోయింది కదా. అసలు 3 గంటల పాటు కూడా ఆ సినిమా మొత్తం చూస్తే అసలు మేము ఏమైపోవాలి, థియేటర్లో ఏమైపోవాలి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏమైపోయాలో నాకు అర్థం కావట్లా. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా. ఎప్పుడూ రామ్ చరణ్ గారితో చేసిన సినిమా ఒక టైపు, ప్రభాస్ గారితో చేసిన ఛత్రపతి అదో టైపు, ఎన్టీఆర్ గారితో చేసిన యమదొంగ మరో టైపు, తర్వాత మళ్ళీ ప్రభాస్ గారితో చేసిన బాహుబలి 2. అప్పటికే ఇతర దేశాలలో ఇతర భాషలలో మన కలెక్షన్లు చూస్తేనే ఉలిక్కి పడే విధంగా అన్ని కోట్ల కలెక్షన్ల రూపాయలు సంపాదించి పెట్టి మీ సినిమాల ద్వారాగా, మీ డైరెక్షన్ ద్వారాగా అన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన ఆ సినిమాలను చూసి ఉలిక్కి పడరండి. మళ్ళీ ఇప్పుడు ఏంటండి ఇది, నిజంగా చెప్తున్నా, ఈ సినిమా రిలీజు 2027 మార్చి 27 తారీఖున ఏదో రిలీజ్ అని చెప్తున్నారు కదా. అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆ కలెక్షన్లు చూస్తే నిజంగా చెప్తున్నా, అసలు ఏ భాషలలో కూడా ఏ లాంగ్వేజ్లలో కూడా, అది హాలీవుడే కాదు, బాలీవుడే కాదు, కోలీవుడే కాదు, ఏ వుడ్ అయినా సరే ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయమనండి చూద్దాం. రాజమౌళి గారు తీస్తున్న ఈ సినిమా చిన్న బిట్ చూస్తేనే అసలు మనల్ని ఏదో వేరే లోకానికి తీసుకెళ్లిపోయిందేమో అన్నట్టు కనిపించింది నాకైతే మాత్రం. నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా. అసలు ఈ మధ్యకాలంలో ఏఐ అనేది చాలా విజృంభించింది. అంటే టెక్నాలజీలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మనల్ని వేరే లోకానికి తీసుకెళ్లిపోయి కూడా మంచి డెవలప్ అయింది. కానీ నేను చెప్తాను ఏంటంటే, ఆ ఏఐకి మించిన విధంగా ఉందండి రాజమౌళి గారు ఈ చిన్న గేమ్స్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం. నాకైతే మాత్రం అంత బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ మహేష్ బాబు గారు గురించి ఒకసారి చెప్పుకోవాలంటే, మహేష్ బాబు గారు ఇంతవరకు అతను సినీ జీవిత చరిత్రలో బాలనటుడుగా నటించిన కాలం నుంచి, తన తండ్రితో కూడా చాలా సినిమాలలో నటించిండు. బాలనటుడుగా నటించిన కాలం నుంచి ఇంతవరకు కూడా ఇలాంటి సినిమా అనేది ఎప్పుడు కూడా అసలు ప్రేక్షకులు అతని అభిమానులు కూడా ఊహించని విధంగా ఈ సినిమాలో కనబడబోతుంది. అర్థమైతేనే ఉంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఇక నుండి కాలరెగరేసుకోవచ్చు అనమాట ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎందుకంటే కలెక్షన్లు అంతకు మించి ఉంటే మీరు ఊహించుకునేదానికన్నా. రాజమౌళి గారిని ఊరకనే అనలే, జక్కన్నా అని చెక్కుతుండు అక్కడ. మహేష్ బాబు గారిని తన అభిమానులకు, ప్రేక్షకులకు, అంతేకాకుండా తనని ఆదరించని వాళ్ళతో సహా కూడా, ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే మనకు ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఒక మంచి ప్లానింగ్తో రాజమౌళి గారు ఉన్నట్టు కానొస్తుంది. సో ఇది కాసేపు పక్కన పెట్టినట్లయితే ఈ సినిమా టీం అంటే డైరెక్టరు, నిర్మాత, హీరో, హీరోయిన్, ఈ సినిమాలో ఉన్న ముఖ్య పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఈ టీంను మొత్తం కూడా డిసప్పాయింట్ చేసిందండి ఒక విషయం అనేది. అదేంటంటే రాజమౌళి గారు అంటే ఈ సినిమా మొత్తం ఇప్పటికీ ఒక 65 రోజులు మాత్రమే షూటింగ్ జరిగిందంట. అద్భుతం. అసలు 65 రోజులు షూటింగ్ జరిగి ఇంత చక్కగా ఈ గ్లిమ్స్ వచ్చిందంటే మరి మామూలు విషయం కాదు. కానీ తన ప్రేక్షకులకు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ప్రేక్షకులకు ఒక చక్కని టీజర్ అనుకోవచ్చు, లేకపోతే గేమ్స్ అనుకోవచ్చు,
ఈ యొక్క గ్లిమ్స్ వీడియోని తన ప్రేక్షకులకు అందిద్దాం, ఫ్రెష్గా అందిద్దాం అన్న ఒక భావనతోని చాలా కష్టపడి ఇటు మహేష్ బాబు గారు నిర్మాత అలాగే డైరెక్టరు వాటికి సంబంధించిన నిపుణులు వీళ్ళందరూ కూర్చొని తీర్చిదిద్ది జక్కన్న డైరెక్షన్లో చెక్కి మరి ఈ యొక్క గ్లిమ్స్ ని రిలీజ్ చేద్దాం అనుకున్న సమయంలో నిన్నగాక మొన్న నైట్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వేసుకొని చూస్తున్నారట. అంటే ఎక్కడన్నా కటింగ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా యాడ్ చేయాలా, ఏమన్నా అంటే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉందా లేదని చెప్పి అప్పటికి కూడా భయపడుతూ ఆ గ్లిమ్స్ అనేది వాళ్ళు ప్లే చేసుకొని చూసేటప్పుడు ఎక్కడి నుంచో డ్రోన్ కెమెరాలు ఎగిరేసి వాళ్ళు చూసేటప్పుడు సీక్రెట్గా ఆ వీడియో మొత్తం కూడా తీసేసేసి సోషల్ మీడియాలో పెట్టారండి. ఎంత దారుణం అంటే నిజంగా ఒకసారి ఇదంతా జక్కన్న మాటలోనే ఆయన ఏం చెప్పిండో, ఆయన ఎంత ఫీల్ అవుతూ ఆయన మాట్లాడింది అనేది మీరేనండి. We started testing some test videos. ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే we started testing our test videos. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఒకళ్ళు ఇద్దరు నాకు తెలియదు. They started taking drone తో వీడియో తీసి whatever we are supposed to show అది నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. That is 1 year of hard work of so many people, thousands and thousands of man hours, crores and crores of rupees. And for this event, people were working day and night, not sleeping. Anta kastabadi everything chesindi, just one drone flying randomly, they just started leaking out. We didn't know what to do. ఏం చేయాలి అంటే ఆ వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు. అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి we didn't even have time to test our video. టెస్ట్ చేసాక లీక్ అవుతుందన్న భయం. So we just took a chance. లీక్ అవ్వకూడదు, డైరెక్ట్ గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు, ఫుల్ రిజల్యూషన్ తో ఫుల్ స్కేల్ తో చూపించాలని ఈ స్టార్టెడ్ వి టుక్ ద రిస్క్. డైరెక్ట్ గా ప్లే చేద్దాం అని చెప్పి ఓకే ఈసారి రిస్క్ వర్కౌట్ అవ్వలేదు. వి స్టార్టెడ్ హావింగ్ గ్లిచెస్, పవర్ సరిపోవట్లేదు టు ప్లే, బట్ దే ఆర్ టేకింగ్ అవుట్. ఐ థింక్ విత్ ఇన్ 5-10 minutes, ఐ థింక్ another 10 minutes. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే అసలు ఒక సినిమా తీయాలంటే వీళ్ళు ఎంత కష్టపడుతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. వీళ్ళు అభిమానులకి అందించాలనుకునే ఆ గేమ్స్ అనేది టెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతోనే, అంటే ఎలా వచ్చింది ఏంది అని వీళ్ళు ఒకసారి చూసుకుందామన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఏదో చూసుకుంటా ఉంటే వెనకాల ఎవడో డ్రోన్ కెమెరాలు ఎగరేసేసి వాళ్ళు తీసేది మొత్తం కూడా చూసేది మొత్తం కూడా సీక్రెట్గా తీసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేశారండి. అసలు ఎంత దారుణం, నిజంగా ఎంత దారుణం. రాజమౌళి గారు ఏమంటున్నారంటే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఎంతో శ్రమ పడ్డాం, కనీసం కంటి మీద కునుకు లేకుండా రాత్రి పగళ్ళు అని తేడా లేకుండా ఎంతో కష్టపడతా ఉంటే మా కష్టాన్ని ఒక డ్రోన్ కెమెరా పట్టుకొని తీసేసేసి, అంటే దొంగిలించినట్టే కదా, ఒకళ్ళ సొమ్ముని మరొకరు వచ్చి దొంగిలించేసేసి తీసుకెళ్ళిపోయి సీక్రెట్గా, అంటే వీళ్ళు అభిమానులకు చూపిస్తే అదో లెక్క. వాళ్ళ కష్టపడ్డ సొమ్ములు అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నారు, ఈవెంట్ చేస్తున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు అయింది ఆ నిర్మాతకి. ఆ ఆనందం కూడా వాళ్ళకి లేకుండా ఎవడ వచ్చి కెమెరా పట్టుకుని రావటం, డోల్ కెమెరా పట్టుకుని రావటం, తీసేసుకోవటం, వెళ్ళిపోవటం, సోషల్ మీడియాలో పెట్టేయటం, ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా మహేష్ బాబు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అట. అంటే లైఫ్లో ఇలాంటి సినిమా ఒక్కటన్నా నేను తీయాలి, దాంట్లో నేను హీరోగా ఉండాలి అనే ఒక మహేష్ బాబు గారిది డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ ఈవెంట్లోనే మహేష్ బాబు గారు ఒక మాట అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు గారిని అప్పుడప్పుడు అడిగేవాడట, మహేష్ బాబు నువ్వు ఎప్పుడైనా పౌరాణిక చిత్రంలాగా, అంటే రాముడు గాను లేకపోతే కృష్ణుడికి గాను లేకపోతే ఇంకా వేరే పాత్రలలో పౌరాణిక చిత్రాలలో నటించు, ఎందుకంటే నువ్వు సరిపోతావు, నువ్వు చాలా బాగుంటావని చెప్పేసి మహేష్ బాబు గారితో చాలాసార్లు చెప్పేవాడట. నేను ఒకవేళ సరిపోతున్నా లేదా అని చెప్పేసి చిన్న ఫీలింగ్ అనేది ఆయనకు ఉండేదేమో. సరే నేనేమంటున్నానంటే ఇటు తండ్రి కోరిక, అట్లాగే మహేష్ బాబు గారి డ్రీమ్ ప్రాజెక్టు, మరొకటి ఏంటంటే మహేష్ బాబు గారిని ఆరాధించే, ప్రేమించే, అభిమానించే అభిమానులు మహేష్ బాబు గారిని ఇంతవరకు ఎప్పుడు కూడా చూడనటువంటి సినిమాలో ఇప్పుడు మహేష్ బాబు గారు కొత్తగా దర్శనం ఇవ్వబోతుంది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత
కలెక్షన్ల మోతే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా మనం గర్వపడే సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. సరే మీకేమనిపిస్తుందో కామెంట్లో ఒకసారి చెప్పండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.